ఈ కార్యక్రమము నా వ్యక్తిగతమైన అజెండా కాదు, కేవలం పార్టీకి సంబంధించిన అజెండా కాదు, రాజకీయ అజెండా అంతకన్నా కాదు. దశాబ్దాల కాలం నుండి మన సమాజంలో 155% పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను, డిమాండ్లను సాధించడం కోసము, మన ఆత్మగౌరవం కోసము, మన అధికారం కోసము చేసే ఉద్యమానికి నాంది పలుకుతూ ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెద్దలు మహనీయులు గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులోయ్ అని అన్నారు ఆనాడు. కానీ ఈరోజు నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో అధిక జనాభా ఉన్న సామాజిక వర్గాలకు కానీ, అదేవిధంగా సమాజంలో అందరికీ సరైన న్యాయం జరుగుతోందా? ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, హక్కుల పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, నిధుల కేటాయింపు పరంగా కానీ, పథకాల పరంగా కానీ, ప్రభుత్వాలు ఇచ్చే రాయితీల పరంగా కానీ మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 155% పైగా ఉన్న బీసీలు అణచివేతకు గురవుతున్నారు, వంచనకు గురవుతున్నారు. ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వము, ప్రతి నాయకుడు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలు మాకు వెన్నెముక, బీసీలు మా పార్టీకి వెన్నెముక, బీసీలను మేము ఉద్ధరిస్తాము, బీసీలకు పథకాలు ఇస్తాము, బీసీలను అభివృద్ధి చేస్తామంటూ కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పూర్తిగా అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. బీసీల యొక్క వృత్తులను దోచుకున్నారు, బీసీల యొక్క భూములు దోచుకున్నారు, బీసీల యొక్క అభివృద్ధిని అడ్డుకున్నారు తప్ప ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము బీసీల అభివృద్ధికి తోడ్పాటును అందించలేదనేది స్పష్టంగా ఈరోజు మనకు కనబడుతోంది. మనం చూస్తున్నాము ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పెట్టిన శ్రద్ధలో 1% బీసీల అభివృద్ధి కోసం కేటాయించుంటే ఈరోజు మనందరము ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిండేది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీసీల మీద జరుగుతున్న దాడి, కుట్ర, వంచన కేవలం రాజకీయ పరమో, వ్యాపారంగానో, అభివృద్ధి పరంగానో మాత్రమే కాదు. మనందరం చూసినట్టయితే బీసీల మీద అణచివేత ధోరణి విద్యార్థి దశ నుండినే మొదలవుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1124 సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు ఉన్నాయి. ఈ హాస్టల్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వేలాది మంది విద్యార్థులు ఈ హాస్టల్స్లో ఉంటూ చదువుకునే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వము వీళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోయారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1124 బీసీ హాస్టల్స్కు కనీసం ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాము 3,32,000 కోట్లు ఏదైతే ప్రవేశపెట్టారో, బడ్జెట్ ప్రవేశపెట్టారో, ఇందులో బీసీ విద్యార్థులు భావి భవిష్యత్తుని నిర్ణయించే యువతకు, విద్యార్థులకు
భవనాలు కట్టించడానికి మీకు నిధులు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ చిన్న చిన్న గదుల్లో ఒక్కొక్క గదిలో 20-30 మందిని కనీసము ఏదో కోళ్ళలాగానో లేదా పశువుల్లాగో వాళ్ళని ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసము ఈ విద్యార్థులకు పౌష్టికాహారమైన అందిస్తున్నారా అంటే ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ ఛార్జెస్ ఎంతో మీకు తెలుసా? ఒక్క పూటకే ఎవరికైనా తెలుసా? మన బిడ్డలు, వేలాది మంది బిడ్డలు ఈరోజు బీసీ హాస్టల్స్లో చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వము ఉచిత వసతి ఆహార సౌకర్యం అందిస్తున్నారంటూ ప్రగల్భాలు పలికే ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు మన బిడ్డలకు అందించే ఆహారం విలువెంతో మీకు తెలుసా? ఒక్కో పూటకి కేవలం 13 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. 13 రూపాయలతో ఒక్క పూట భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఈ 13 రూపాయల భోజనంలో కూడా కాంట్రాక్టర్ కమిషను, అధికారుల కమిషను, నాయకుల కమిషను ఇవన్నీ పోగా మన విద్యార్థులకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందిస్తున్నారో, వాళ్ళకు పౌష్టికాహారం అందుతుందో అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ మేధాశక్తి ఏ విధంగా ఎదుగుతుందో మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరపున ఒక్కటే అడుగుతున్నారు. మీకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనమడున్నాడు. మీ మనమన్నే ఈ రాష్ట్రంలో ఉన్న 1124 హాస్టల్స్లో ఎక్కడైనా సరే ఒక్క హాస్టల్లో చేర్పించి వారం రోజులు, కేవలం వారం రోజులు మీ మనమన్ని ఈ హాస్టల్లో పెడితే వారం రోజుల తర్వాత మీ మనమడు మీ దగ్గరకు వచ్చి, తాతయ్య ఈ హాస్టల్లో వసతి సదుపాయం చాలా అద్భుతంగా ఉంది, ఆహారం చాలా అద్భుతంగా ఉంది అని మీకు చెప్పినట్టయితే దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీకు సన్మానం చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా కాదు అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ వేల మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లను వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వీళ్ళ మెస్ ఛార్జెస్, వీళ్ళ సౌకర్యాలను వెంటనే సమీక్షించి పరిస్థితులను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తున్నాను.